సాగుతూనే ఉన్నాయి. ఈ 11 మందిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అతని కొడుకు గుడక ముద్దాయిలు, వాళ్ళకు కూడా సేమ్ నాతో పాటు షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా వాళ్ళకు కూడా వచ్చింది. నిన్న మీడియా వాళ్ళకందరికి కూడా చెప్పినాడు, నేను ఎలాంటి షూరిటీ లేను, పోలీస్ అధికారులు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే నా భాషలో చెప్తాను, కానీ అతను ఇంకో భాషలో కూడా మాట్లాడుతుంటాడు. అతనికి ఎక్కువ నోరుదూల కాబట్టి నానాకు భాషలతో మాట్లాడుతుంటాడు. కానీ పాపం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అలవాటు చేసుకున్నారు అతని భాషకు కానీ అతనికి ఉన్నటువంటి ప్రవర్తన మీద కానీ. నిన్నటి కూడా అధికారులు నన్ను కూడా జిల్లా బహిష్కరణ చేస్తా, తాడిపత్రిలోకి అడుగు పెడితే పంచ ఊడికి కొడతా అని చెప్తాడు. ఏమన్నా తాడిపత్రి జేసీ కుటుంబాన్ని జాగీరా ఏమన్నా అనేది నా ఆలోచన. ఒకవేళ వాళ్ళ జాగీరో లేకపోతే వాళ్ళ ఆస్తి లేకపోతే అంటేనో ఇంకోటి చేస్తా అంటేనో అతను మాట్లాడినా కూడా ఒక అర్థం ఉంది. తాడిపత్రి